సెంట్రల్ స్టేటు లెక్కలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి అద్భుతం కాదు. ప్రతి ఒక్కరికి ఒక పిట్ట కథలాగా ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మన ఖర్చులు, మన బాధ్యతలు, మన అప్పులు ఎలా ఉంటాయో అదే విధంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్రం పెట్టే ఖర్చులు, కేంద్రం పెట్టే ఖర్చులు, రాష్ట్రం ఎంత ఇస్తుంది, కేంద్రం ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా చదువుకున్నా చదువుకోకపోయినా, పెద్ద చదువులు చదివినా చిన్న చదువులు చదివినా తెలియాల్సిన అవసరం ఉంది. దీనిని ఎవరూ మనకి చెప్పేలాగా చేయరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే అసలే చెప్పే పరిస్థితులు ఉండవు, చెప్పరు కూడా. ఇంకెవరైనా మేధావి వర్గాల లాంటి వాళ్ళు కొన్ని ఫోరమ్స్ లాంటివి ఏర్పాటు చేసుకుని వాళ్ళు చెప్పే ప్రయత్నాలు ఏమైనా చేస్తే మనం వాళ్ళని అసలు పట్టించుకోము, వాళ్ళు చెప్పేది చెవికి ఎక్కించుకోము. కాబట్టి నేను ఇంత సింపుల్గా, ఇంత అందరికీ అర్థమయ్యే ఒక వివరంగా, చాలా సింపుల్ టర్మినాలజీతో ఇవన్నీ కూడా చెప్పుకురావడం జరిగింది. మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రాలు ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వాలని బూచిగా చూపించేసి ఇదంతా కేంద్ర ప్రభుత్వమే అని చెప్తూ ఉంటే నిజంగా తెలియని అమాయక ప్రజలు ఇదంతా రాష్ట్రం తప్పు కాదేమో అని ఇక్కడి నాయకులను ఒకలాగా, అక్కడి నాయకులను ఒకలాగా చూసేలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అంటే వీళ్ళు పదే పదే చెబుతూ ఉంటారు, 100 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చాము, ఢిల్లీకి వెళ్ళారు, ఏదో తేడానికి వెళ్ళారు, ఏదో తీసుకురాబోతున్నారు, మన కోసమే పాపం కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేయడానికి, సినిమాలు చూపించడానికి మాత్రమే సరిపోతాయి తప్ప నిజంగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన కథలైతే కాదు. అలాగే కొంతమంది ఆర్థిక మంత్రులు అక్కడ ఇక్కడ తిరిగి అప్పు తెస్తేనే రాష్ట్రాల్లో పథకాలు, పనులు నడుస్తున్నాయి అనేలాంటి ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటారు. అలాగే మీకు మేమిచ్చే పథకాలు అవన్నీ కూడా ఒక దయతోనే మేము ఇస్తున్నాం, మీ మీద ప్రేమతోనే మీకు ఇస్తున్నాం అన్నట్టుగా పేదల్ని భేద చూపులు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే వినడానికి ఇంత ఇబ్బందిగా ఉంటే ఇవన్నీ అనుభవించేటప్పుడు, ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు, ఆ పేదలు చేతులు చాపి అలా డబ్బులు తీసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏమనుకున్నా సరే, నన్ను ఏమనుకున్నా సరే నేను చెప్తున్నాను, ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ నాయకులు ఆడే బూటకాలు లాంటివే. అందుకే ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. నోటుకి ఓటు అమ్ముకోకండి, దయచేసి మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టకండి. పథకాలు ఎవ్వరిస్తే చాలు వాళ్ళ వెంట పొలోమని వెళ్ళిపోవడం కాదు. ప్రజలకు రావాల్సిన డబ్బుని రాయల్గా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయమనండి. అంటే ఒక వ్యాపారం కానివ్వండి, ఒక చదువు కానివ్వండి, ఒక అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళడానికి కానివ్వండి, ఒక్క ఏడాది ఒక్క మనిషికి, ఒక్క కుటుంబానికి సాయం చేస్తే ఆ కుటుంబం నిలబడదా? అంతేగాని మరి ఈ పథకాలన్నీ ఏమవుతున్నాయో, ఈ ఉచితాలన్నీ ఏమవుతున్నాయో, ఈ డబ్బంతా ఏమవుతుందో, మరి అది కూడా ఒక సెక్షన్ పీపుల్కి మాత్రమే ఇవన్నీ ఇస్తున్నామని చెబుతుంటే మిగతా సెక్షన్లన్నీ, మధ్యతరగతులన్నీ ఏమైపోవాలి? అలాగే ప్రతి సంవత్సరం కూడా వైట్ రేషన్ కార్డులు మేమే ఎక్కువ ఇచ్చామని చెబుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అంటే పేదరికం పెరిగినట్ట, మీరు ఇచ్చిన ఉచితాల వల్ల పేదరికం తగ్గినట్ట? ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కరాఖండిగా నిజంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలలో అసెంబ్లీలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయాలని పూర్తిగా మనస్సుతో చెప్పాల్సిన అవసరం ఉంది. సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు చూయించేసి ఇదొక మాయలాగా చేసే ప్రయత్నాలు ఈరోజు సోషల్ మీడియా అందరి చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటున్నారు. ఏది మతలబ్, ఏది నిజం అనేది తెలుసుకునే జ్ఞానానికి ప్రజలు వెళ్ళారు. అంటే నిజానికి ఏ రాష్ట్రంలో అయినా సరే, ఒక్క సీఎం అయినా సరే, నేను నిన్న చెప్పిన ఒక స్టోరీ ఉంది కదా, ఉచితాలని రద్దు చేయండి, ఉచితాలు బంద్ కాబోతున్నాయా రాష్ట్రాల్లో అన్న స్టోరీ ఉంది కదా. నిజంగా ఆ పారామీటర్స్లో ఒక 50,000 కోట్లను ఒక ఏడాది చొప్పున 5 ఏళ్ల పాటు రాష్ట్రాలకి, జిల్లాలకి పూర్తిగా వాడుకోగలిగితే నిజంగా ఆ రాష్ట్రాలు అద్భుతాలు సృష్టిస్తాయి. మరి అంటే ప్రతి సీఎం కూడా మనసుతో పని చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది. రాష్ట్రాల ఖజానాలు నిండుతాయి, అప్పుల భారాలు తగ్గుతాయి, ప్రజలు అడుక్కోవడం ఆపేసి వాళ్ళ కాళ్ల మీదే వాళ్ళు నిలబడే స్థాయికి వెళతారు, ఒకరికి పెట్టే స్థితికి వెళతారు. అలాగే వెళ్ళాలి, అలాగే ఉండాలి. అలాంటి రోజులు వచ్చిన నాడే ఈ రిజర్వేషన్ల గొడవలు, కులాల కొట్లాటలు, ఈ ప్రతి అంశం కూడా రాజకీయ అవసరంగా మారకుండా ఉంటుంది. ఆలోచించండి. సుప్రీం ఆదేశాలను పాటించి నాయకులు పని చేస్తే గనుక అన్నీ సెట్ అయిపోతాయి. అంటే సుప్రీం సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి అందుకు ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి, ప్రజలు కూడా ఒక పని చేయాలి. ఏదైనా సరే రాజకీయ నాయకులు, నేను నా కాళ్ళ మీద నా తరం, నెక్స్ట్ తరం కూడా మీ దగ్గర చేతులు చాపకుండా నిలబడేలాంటి ఒక వ్యవస్థని నాకు ఇవ్వండి అని అడగాలి ప్రజలు. అంతేగాని నెల నెల పూట గడిచేలాంటి పైసలు తీసుకుంటే ఇవాళ తింటే రేపు అరిగిపోతాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాకు పైసలు వద్దు అని చెప్పే ఆత్మాభిమానాన్ని ప్రజలు పెంపొందించుకోవాలి. లేదు అంటే ఈ ఉచితాల వల్ల సోమరపోతుల్ని చేసి పబ్బం గడుపుకునే నాయకులు ఇలా పెరిగిపోతూనే ఉంటారు. ఇలాంటి సోమరపోతులు రాష్ట్రాల్లో కూడా మిగిలిపోతూనే ఉంటారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇక ఇలాగే దీనికి సంబంధించి మేధావులతో ఒక చర్చా వేదికను కూడా
త్వరలో నిర్వహించడానికి మగధా న్యూస్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ, రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఉచితాలు, అప్పుల భారాలు, వీటన్నింటికి సంబంధించి ఒక పెద్ద చర్చ, సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది అలాగే దశల వారీగా జరుగుతూ ముందుకు వెళ్ళాలి. రాష్ట్రాలు కూడా మేల్కోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. దీనికి ఈ విషయాలని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళడానికి మగధా న్యూస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. వి అడ్హైర్ టు ధర్మ.